హలో హలో హే గైస్, హలో నమస్తే. నా పేరు అజయ్. నేను ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నాను గుంటూరులో. నేను ఎంబీబీఎస్ దవావ్ నుండి ఫిలిప్పీన్స్ నుండి చేశాను అనమాట. నా గ్రాడ్యుయేషన్ 2024లో ఫిబ్రవరిలో అయిపోయింది. దాని తర్వాత ఫిబ్రవరి అయిపోయిన తర్వాత జూలైలో ఎగ్జామ్ రాశాను 2024లో. ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోయాను. దాని తర్వాత 6 months ఆగాను ఇంటర్న్షిప్ కౌన్సిలింగ్కి. దాని తర్వాత జనవరి 2025 నుండి ఇంటర్న్షిప్లో జాయిన్ అయ్యాను. నేను ఇప్పటికి నాది ఇంటర్న్షిప్ 6 months అయిపోయింది. నా ఇంటర్న్షిప్ జర్నీ మీకు, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయబోతున్నాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ డౌట్ ఉండేది ఏంటంటే, అన్న ఇప్పుడు ఎన్ని మార్క్స్ కావాలి గవర్నమెంట్లో రావాలంటే, ప్రైవేట్లో రావాలంటే? సింపుల్గా చెప్తాను, అరే ఏం అవసరం లేదురా. నువ్వు జస్ట్ క్వాలిఫై అయినా కూడా నీకు గవర్నమెంట్ సీట్, నీకు గవర్నమెంట్ కాలేజ్లో వచ్చేస్తుందిరా. కాబట్టి అసలు నువ్వు నాకు ఇంత మార్క్ కావాలి, అంత మార్క్ కావాలి, దాన్ని బట్టి ఉండిద్దంటే అలా ఏమి ఉండదురా. నువ్వు జస్ట్ క్వాలిఫై అవ్వ చాలు. 150 మార్కులు చాలు నీకు, అంతే. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ రాసేవాళ్ళు 300 మంది ఉంటే ఇక్కడ సీట్లు ఎంత 700 600 ఉంటుంది. ఎక్కువగా గవర్నమెంటే ఇస్తాడు ఎఫ్ఎంజీ వాళ్ళకి, అదే కదా. సో కాబట్టి నాకు 150 వచ్చాయి, 160 వచ్చాయి, ఫీల్ అవ్వకు. నీకు కూడా గవర్నమెంట్ సీట్లు వస్తుంది. ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ అసలు నువ్వు 150 మార్కులు వచ్చినా కూడా నీకు ఖచ్చితంగా గవర్నమెంటే వస్తుంది. ప్రైవేట్ ఉంటుంది, గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్లో ఎక్కువగా సీట్లు ఉంటాయి, వేకెన్సీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నువ్వు చక్కగా గవర్నమెంట్ కూడా వెళ్ళిపోవచ్చు. సో నో మోర్ డౌట్ అబౌట్ ద మార్క్స్. నీకు అసలు మార్క్స్ గురించి నీకు 150 వచ్చినా కూడా పాస్ అయ్యారా బాబు. ఓకేనా? గుడ్ స్కోర్ ఓన్లీ. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ కాలేజ్ చూస్ చేసుకోవాలా, ప్రైవేట్ చూస్ చేసుకోవాలా ఇంటర్న్షిప్కి? భయా, విను. మనకి ఇక్కడ రూపాయి కూడా ఇవ్వరా. రూపాయి కూడా ఇవ్వరు ఇంటర్న్షిప్లో. సర్లే పాపం అని కొంచెం కూడా ఏముండదు. కాబట్టి నువ్వెన్ని ముక్కి పని చేసినా కూడా, నువ్వెన్ని 24 hours తిరిగి పని చేసినా కూడా మనకు వచ్చే లాభం ఏముండదండి. సర్లే గవర్నమెంట్కి వెళ్తే మామూలుగా గవర్నమెంట్లో ఎక్కువ ఇస్తారు కదా మనకి ఇంటర్న్షిప్, అది స్టైపెండ్ ఎక్కువ ఇస్తారు కదా. నువ్వు గవర్నమెంట్కి వెళ్ళినా కూడా నువ్వు అక్కడ పేషెంట్ ఒక లోడ్ చాలా ఎక్కువ ఉంటాయి. నీకు తెలిసిందే, ఇన్ని వర్కులు రా, ఇది తిప్పుతానే ఉంటారు. బట్ నీకు లాస్ట్కి మనీ ఏమీ రావు. వర్క్ నేర్చుకోవచ్చు. గవర్నమెంట్లో అయితే నువ్వు వర్క్ నేర్చుకోవచ్చు. అది చెప్తాను మీకు. ఓకేనా? కానీ ఇంకోటి, దాంట్లో రెస్ట్ ఉండదు నీకు. అసలు నీకు రెస్టే ఉండదు దాంట్లో. సర్లే కాసేపు నీట్ పీజీకి ప్రిపేర్ అవ్వచ్చు అనుకుంటాం. కానీ గవర్నమెంట్లో అయితే కొంచెం పేషెంట్ లోడ్ ఎక్కువ కాబట్టి నీకు అసలు రెస్ట్ కూడా ఉండదు. వెల్ కంపేర్ టు ప్రైవేట్లో అయితే అనుకోరా, తక్కువ పేషెంట్లు ఉంటారు, కొంత పేషెంట్ లోడ్ తగ్గిద్ది. ఇంకోటి నీకు కొంచెం ఫ్రీ టైం కూడా దొరుకుతుంది అనమాట. అదే కదా, అంటే కొంచెం మైండ్ పీస్గా ఉంటుంది. మనకి ఎలాగో స్టైపెండ్ రాదు, ఎందుకు అంత కష్టపడని చెప్పండి. చక్కగా ఏదో ప్రైవేట్లో తీసుకొని తక్కువ పేషెంట్ ఉన్నా కూడా మనం ఏంటంటే లెర్నింగ్, అంటే మనం ఒక తక్కువ పేషెంట్ ఉన్నా కూడా అంటే మనం ఆ డిసీజ్, ఆ డయాగ్నోసిస్ తెలుసుకోవటం, నేర్చుకోవటం మన తపన ఉండాలి. కానీ అసలు ఇంటర్న్షిప్లో ఎవరు ఏం నేర్పించరు. మనకి తపన ఉండాలి, సార్ నాకు చెప్పండి అని. కాబట్టి ప్రైవేట్లో అనుకోని కొంచెం చదువుకోవడానికి కూడా టైం ఉంటుంది. ఓకేనా? డన్. సో మనకి ఫైనల్లీ స్టైపెండ్, అసలు మనీ, డబ్బులు ఏమి ఇవ్వరు. ఓకేనా? అయిపోయింది. నెక్స్ట్ వన్ రా, అసలు ఇంటర్న్షిప్లో మనం ఏం చేస్తాం ఇక్కడ? బాబోయ్ విను. యాక్చువల్లీ మనం అబ్రాడ్లో క్లర్క్షిప్ ఇంటర్న్షిప్ చేస్తాం. అంత లాస్ట్లో మనం అబ్రాడ్లో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు అసలు ఆ రెస్పెక్ట్ అని చూడండి, అసలు వేరే లెవెల్లో ఇస్తారు ఆ రెస్పెక్ట్. మనం అసలు మనం ఎప్పుడైనా సరే ఒక రిక్వెషన్ ఫామ్ తీసుకెళ్ళి బిల్లింగ్ చేయించామా? డిశ్చార్జ్ షీట్ రాసేసి మనమే వెళ్ళి బిల్లింగ్ చేయించుకొని వాళ్ళ సంతకం
పెట్టించాం చేసామా? నాకు అర్థం కాదు భయ్య. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఇంటర్న్షిప్లో నువ్వు నీ పరువు లజ్జ సిగ్గు మొత్తం వదులుకోవాలండి. ఇంటర్న్షిప్లో మనం చేసే పనులు, మన స్థాయికి మనం చేసిన డిగ్రీ ఏంటి, మనం చేసే పనులు ఏంటి, నిజంగా కంపౌండర్ వార్డ్ బాయ్ అంతే. కంపౌండర్ వార్డ్ బాయ్ చేసే పనులు మనం చేస్తాం. అసలు ఇంటర్న్షిప్లో అసలు నాకు అసలు డాక్టర్ చదువుతున్నట్టుగా ఫీలింగ్ రాదండి. వార్డ్ బాయ్, కొంతమంది అయితే నన్ను వార్డ్ బాయ్ అంటారు, కొంతమంది బ్రదర్ అంటారు. అట్లా ఉంటుందండి. మనం ఏం చేస్తాం ఇక్కడ పేషెంట్లు ఏం చేస్తాం, మేము వాళ్ళు చేయాల్సిన టెస్టులు మనం రాస్తాం, మనం వెళ్ళి బిల్లింగ్ చేస్తాం, వాళ్ళకి మందులు వేస్తాం, ఆరోగ్యశ్రీ అంటారు, మనం వెళ్ళి పెట్టిస్తాం, అన్ని పనులు చేస్తాం మేమే. ఇంటర్న్షిప్లో అండి ఏమైనా నేర్చుకోవాలంటే మనమే తప్పన ఉండాలి. ఇది నాకు చెప్పండి, నాకు చెప్పండి, నాకు చెప్పండి అంటేనే చెప్తారు. లేకపోతే అసలు డే అంతా మీకు పనులతోనే సరిపోతుంది. ఏ పనులు ఉంటాయంటారా? A to Z. అసలు సిస్టర్లు అసలు ఏ పని చేయరు ఇక్కడ. ప్రైవేట్లో మాత్రం చెప్తున్నా కదా, సిస్టర్లు అసలు సిస్టర్ చేసే పనులు, వార్డ్ బాయ్ చేసే పనులు మొత్తం మేమే చేస్తాం. అదే కదా. కాబట్టి కొన్నిసార్లు అయితే నాకు ఏడుపు వస్తుందండి. కొన్నిసార్లు ఏడుపు వస్తుంది. ప్రతి దానికి మీరే వెళ్ళండి, బిల్డింగ్కి వెళ్ళండి, పేషెంట్ని తీసుకురండి, పైకి తీసుకురండి, ఇటు పోండి, అటు పోండి, శాంపుల్ తీయండి. సార్ శాంపుల్ తీస్తామండి. శాంపుల్ తీసుకొని మనమే పోవాలి, అక్కడ పోవాలి, రిపోర్ట్ తీసుకోవాలి. రిపోర్ట్ సరిగ్గా తాకపోతే అది మళ్ళీ ఒకటి. అసలు అబ్రాడ్లో మనకు ఉన్న రెస్పెక్ట్ కానీ అసలు ఇండియాలో లేదండి. అసలు ఇంటర్న్షిప్ ఈజ్ ఈక్వల్ టు కాంపౌండర్ అండి. కాంపౌండర్ పని చేస్తాము, ఆయా పనులు చేస్తాం, సిస్టర్ పని చేస్తాం, కొన్నిసార్లు అయితే డెలివరీ బాయ్గా పనిచేస్తాం. ఫుడ్ ఇదే తిప్పుతూనే ఉంటారండి. కాబట్టి ఈ 1 year అండి మనం అసలు చెప్పే కదా, సిగ్గు లజ్జ అన్నీ, గౌరవం అన్నీ వదులుకోవాలండి. ఈ 1 year మనం వదులుకుంటేనే దీని తర్వాత మన లైఫ్ బాగుంటుంది. అర్థమైంది కదా. సో ఇంటర్న్షిప్లో మనం చేసే పనులన్నీ ఇవే, తప్పదు ఇంకా. బాబోయ్, నేను స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే, సర్లే ఇప్పుడు ఇంటర్న్షిప్కి వెళ్తున్నాం కదా, అమ్మో మన అబ్రాడ్లో ఎట్లా ఉంటుంది అలానే ఉంటుంది అనుకున్నాను. కానీ వెళ్ళేసరికి వామ్మో తిప్పారా ఫస్ట్ డేనే, మామూలుగా తిప్పలా అసలు. ఏం చేద్దాం ఇంకా. సో మీకు చెప్తున్నా కదండి, మీకు నేర్చుకోవాలని తప్పన ఉండాలండి. ఓకేనా. ఇది నాకు నేర్పించండి సార్, ఈ కేసు ఏంటి, ఈ డయాగ్నోసిస్ ఏంటి, మనమే చదువుకుంటే తప్ప అక్కడ ఏమి నేర్పించరు. సర్లే అండి నేను గవర్నమెంట్కి వెళ్ళిపోతాను, ఓకే సర్లే అండి నేను గవర్నమెంట్కి వెళ్ళిపోతాను, నేను అక్కడ అన్నీ మనతోనే చేయిస్తారు, ఓకే నేను వెళ్ళిపోతాను, నేర్చేసుకుంటాను, నేను ఇంటర్న్షిప్లోనే నేను అన్ని ప్రొసీజర్లు, అన్ని సర్జరీలు నేను ఒక్కనే చేస్తాను, పీకేస్తానంటే ఎవరు చేయలేరు. ఓకేనా. మామూలుగా అంటే కానీ ఒకటి చెప్తాను, ఇంటర్న్షిప్లో మనం ఏంటంటే, ఇంటర్న్షిప్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు ఉపయోగాలు చెప్తాను. ఓకేనా. మనం అసలు ఇండియాలో అసలు ఆ పద్ధతి ఎట్లా ఉంటుంది, సిస్టమ్ ఎట్లా ఉంటుంది, పేషెంట్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఆ ప్రాపర్ వే ఎట్లా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకోటి, అబ్రాడ్లో ఉన్నప్పుడు మనం మెడికేషన్స్ అసలు మనం ఇవ్వం కదా. అసలు మెడికేషన్స్ పేషెంట్కి మనం ఇవ్వం. యాంటీబయాటిక్స్, ఐవి ఇవ్వటాలు అసలు మనం ఆ పనులు చేయమన్నమాట. ఏం చేస్తాం, మనం జస్ట్ అబ్రాడ్లో ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ప్రతి మెడికేషన్ కూడా మనమే ఇస్తాం. ఐవి, ఓకేనా, మొత్తం మనమే చూసుకుంటాం అనమాట. ఒక పేషెంట్ ఉన్నాడు, హర్నియాతో డయాగ్నోస్ అయ్యాడు, దాని తర్వాత పోస్ట్ ఆప్ పనులు మొత్తం చేసి అన్ని పనులు అసలు వాడికి ప్రతి మెడికేషన్స్ వెళ్ళాయో లేదో మొత్తం మేము చూసుకుంటాం. దానివల్ల మనకి ఏం వస్తుందంటే, మనకి ఇంకా నాలెడ్జ్ పెరుగుతుందండి.
ఓకే, ఈ పేషెంట్ వచ్చినప్పుడు ఈ మందులు ఇచ్చారు, ఈ యాంటీబయాటిక్ యూజ్ చేస్తున్నారు. ఓకే, అంటే ప్రతిదానికి అంటే మనం బాగా తెలుసుకుంటున్నాం అనమాట. ఓకే, ఈ మందు ఇలా ఇవ్వాలి, ఈ మందులు ఇలా ఇలా మిక్స్ చేయాలి, ఆ నాలెడ్జ్ మాత్రం మనకు వస్తుందండి. ఓకేనా, అంటే మనం ఈజీగా మనం ఒక ఓపీలో మన అసలు ఓపీలో ఓపీ కేసెస్ అయితే మనం ఈజీగా చూడొచ్చు అనమాట. ఎందుకంటే చాలా అంటే వార్డులో కానీ అంటే చాలామంది పేషెంట్లు వస్తారు, మనం జస్ట్ అక్కడ ఏ మందులు రాస్తారో అవి మొత్తం మనం చూసుకొని ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళని అడిగేసి అలా చేస్తే కనుక గైస్ మనం కూడా ఒక ఓపీ కేసెస్ ఈజీగా మనం చేయొచ్చు. చెప్పే కదా, మెడికేషన్స్ ఇవ్వటం కానీ మీరు చాలా పర్ఫెక్ట్ అయిపోతారు. సో ఇంకోటి మన ఓన్ లాంగ్వేజ్లో వాడే భాషలు ఉంటాయి కదా. సో తెలుగు ఉంటే తెలుగు, హిందీ ఉంటే హిందీ, ఆ లాంగ్వేజ్లో ఇప్పుడు పిల్లి కూతలు అంటారు, ఏదో అంటారు అసలు. అంటే మనం అవన్నీ మనకి ఈజీగా తెలుస్తాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే గైస్, సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఇంటర్న్షిప్ చేయలేదు, ఇండియాలో ఇంటర్న్షిప్ చేయకుండానే డైరెక్ట్గా నీట్ పీజీ సీట్ కొట్టామనుకో, మనం ఫస్ట్ ఇయర్ పీజీకి వెళ్తాం. ఫస్ట్ ఇయర్ పీజీకి వెళ్ళినప్పుడు ఇంటర్న్స్ ఉంటారు కదా, ఇంటర్న్స్ మనల్ని డౌట్ అడుగుతారు. సార్ ఈ డిశ్చార్జ్ ఎలా రాయాలి సార్, సార్ ఈ మందు ఎలా వేయాలి సార్. అంటే మనం ఇంటర్న్షిప్లో అన్నీ ఆల్రెడీ నేర్చుకుంటాం కదా. మనం ఇంటర్న్షిప్లో ఎవరిని నేర్చుకోకుండా, మన ఇంటర్న్షిప్ చేయకుండా డైరెక్ట్గా పీజీకి వెళ్ళిపోతే మనం ఏం చెప్తాం వాళ్ళకి, ఇంటర్న్స్కి చెప్పలేమేమి. ఎందుకంటే మనకి ఆ పద్ధతి తెలియదు కదా. అందుకనే గాయస్ ఇండియాలో ఇంటర్న్షిప్ ఖచ్చితంగా చేయాలి. చెప్పే కదా, పరువు సిగ్గు లజ్జ సబ్ కుచ్ ఠీకే అన్నీ మానేసి ఈ పనులు మనం నేర్చుకోవాలండి. ఆయా పనులు, కంపౌండర్ పనులు ప్రతి ఒక్కరిది మనం నేర్చుకోవాలి. అప్పటి కానీ మనకి ఇక్కడ మంచిగా ఇండియాలో ఫాలో అయ్యే పద్ధతి మనకి రాదు. అదే కదా. కాబట్టి మీరు ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు మందులు ఏమేమి యూజ్ చేస్తున్నారు, సర్జరీకి వెళ్ళినప్పుడు ఏ యాంటీబయాటిక్ యూజ్ చేస్తున్నారు, ఎక్కువగా మందులు ఏమి వాడుతున్నారు అది మీరు నేర్చుకోండి. మెడిసిన్లో ఏం వాడుతున్నారు, ఆప్థమాలజీలో ఏం చేస్తున్నారు, సర్జరీ ఏం చేస్తున్నారు, జస్ట్ మీకు ఆ అవగాహన తెలుసుకోండి. తర్వాత మీకు పీజీలోకి మీకు మంచిగా వచ్చేస్తుంది, మీకు అన్ని పనులు వచ్చేస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో కాబట్టి మీరు నీట్ పీజీకి ప్రిపేర్ అవుతానండు, కొంచెం రిలాక్సేషన్ కావాలి అంటే మీరు ప్రైవేట్లో వెళ్ళిపోండి. వద్దు నేను ఒక్కనే సర్జరీ చేస్తాను, పీకేస్తాను, 24 hours పనులు చేస్తాను, ఓకేనా, స్టైపెండ్ కూడా నాకు వద్దు, బాగా నేర్చుకుంటాను అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోండి. ఓకేనా. సో టు బి హానెస్ట్ మై రిక్వెస్ట్ ఇస్ దట్ మీకు ప్రైవేట్ దొరికితే ప్రైవేట్లోకి వెళ్ళిపోండి. ఓకేనా, ఎందుకంటే ఎక్కడైనా సరే మనం నేర్చుకునేది అదే పనులు, అదే ఐవి, అదే క్యాన్లా, అదే ఇంజక్షన్లు, అదే మెడిసిన్స్. కాకపోతే గవర్నమెంట్లో మనకి లోడ్ ఎక్కువ ఉంటుంది, ప్రైవేట్లో లోడ్ తక్కువ ఉంటుంది. మనం తక్కువ ఉన్న దాంతోనే ఎక్కువగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. కొంచెం ఫ్రీగా కూడా ఉంటుంది ప్రైవేట్లో. సో ఫస్ట్ ప్రయారిటీ మీరు ప్రైవేట్ ఇచ్చుకోండి, దాని తర్వాత గవర్నమెంట్లో ఇచ్చుకోండి. వద్దు నేను గవర్నమెంట్ చేస్తానంటే చేసుకోండి, అది కూడా బాగుంటుంది. నాకు అసలు ఫ్రీ టైం వద్దు, బాగా నేర్చుకుంటానంటే గవర్నమెంట్కి వెళ్ళిపోండి. ఓకేనా. సో అదనమాట. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.